హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది చిట్టి చేమంతి. అంటే చిట్టి చేమంతి అంటే మంచి చేమంతి కాదు, గడ్డి చేమంతి. గడ్డి చేమంతి అనేది చిన్న చిన్న తెల్ల తెల్ల పువ్వులుగా పూస్తూ ఉంటాయి. ఈ గడ్డి చేమంతికి బదులు నాకు చిన్నప్పుడు ఈ ఆకునైతే నాకు తెలిసినంతవరకు దీన్ని నల్లారం ఆకు అని పిలిచేది. ఈ నల్లారం ఆకుని దోసాకుని రెండు కలిపేసి మేము చదువుకునేటప్పుడు పలక మీద కలిపేసి ఇలా రబ్ చేసేసి ఆ పసరిని పలక మీద రాసేసుకుంటే పలక బాగా పడుతుందని చెప్పేసి అప్పుడు మాకు తెలుసు చిన్నతనంలో. కానీ అప్పుడు ఈ నల్లారం ఆకనే నాకు ఇప్పటివరకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని గడ్డి చేమంతి చెట్టు అని అంటారని, ఇది ఆయుర్వేదంలో చాలా విరివిగా ఉపయోగిస్తారని, చాలా వ్యాధులకి ఇది చాలా మంచిదని చెప్పేసి ఇప్పుడు మాత్రమే తెలిసింది నాకైతే. ఈ గడ్డి చేమంతిని కూడా మళ్ళీ పంటి ఇట్లా పుచ్చిపోయినప్పుడు పురుగులు వచ్చేసి పంటి తీపి కనుక లేచినప్పుడు ఈ ఆకుని తీసుకొచ్చేసి ఇలా నలిచేసి పండు ఎక్కడైతే తీపి ఉందో అక్కడ పెట్టేస్తే ఆ పురుగు అనేది చనిపోయి బయటకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఈ గడ్డి చేమంతిని ఆయుర్వేదంలో చాలా మెడిసినల్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది న్యాచురల్ అన్నట్టు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా అనేక వ్యాధులకి ఇది మంచి మందులాగా అయితే పనిచేస్తుందంట. దీన్ని చిన్నగా ఉన్నప్పుడు విలేజ్లలో వెనకట వీటిని పసరుగా చేసి తాపుతూ ఉంటారంట. అలా తాగడం వల్ల వాళ్ళకి హెయిర్ అనేది తొందరగా తెల్లబడకుండా నల్లగానే ఉంటుందంట. ఈ నల్లారం ఆకుని చాలా వరకు మిక్స్ చేసి కూడా జుట్టుకైతే అప్లై చేస్తే జుట్టు నల్లగానే ఉంటుందని చెప్పి చాలా వరకు అంటుంటే విన్నాను ఫ్రెండ్స్. నాకైతే నిజం ఎంతవరకు తెలియదు, కానీ మా అత్తమ్మగారు అలా చెప్తుంటే విన్నాను. నల్లారం ఆకుని నాకు చిన్నప్పుడు పసరు చేసి తాపిర్రు, అందుకే నా హెయిర్ ఇంకా పల్లలేదు అని చెప్పి అంటుంటే